ప్రపంచాన్ని ఉర్రూతలొగించిన WWEని మీరు చూడబోతున్నారు. తెలుగులో ఫస్ట్ టైం ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ కళ్ళతో వాళ్ళు గగురుపుంచే సాహసోపేతమైన విన్యాసాలను ఎవరు ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి. ఇందులో ఆడవాళ్ళ ఫైటింగ్ ఇంకా ముచ్చటగా ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కామెంట్ బాక్సులతో బద్దలు కొడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నది ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మెక్సికో సిటీ. నమస్తే, బాగున్నారా? అందరూ బాగున్నారు. నాతి మనం ఎక్కడికి వచ్చాం అమ్మాయి? ఫైటింగ్ మామూలుగా ఉంటుంది. ఫైటింగ్కి WWF మొదటిసారిగా మీకు చూపించబోతున్నాను. మామూలుగా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి నేను WWF చూశాను. అండర్టేకర్, మార్క్ హెన్రీ, తర్వాత స్టోన్ గోల్డ్, యోకోజోనా, కట్ యాంగిల్ వీళ్ళు నా ఫేమస్ అనమాట. సో మీకు ఎవరు ఫేమస్ కింద కమెంట్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టి నాతి తెలియరా? తెలియదు. యూ ఫైట్ ఫైటర్ ఫ్రమ్ మెక్సికో. నతాలి. లెట్స్ గో నాతి. ఇప్పుడు టికెట్ కొనాలి. మేమేంచి మాస్కులు కొనుక్కోవాలి. ఫైటింగ్ అందరూ మాస్క్ కొనుక్కుంటారు. నాతి విచ్ వన్ యూ వాంట్? You choose? Yeah. Pink, green. Oh, భలే ఉంది నాతిది. ఇదిగో నాది ఇది, నాతిది ఇది. నాతి చావ్ ఎంజాయ్. ఓకే బాయ్. సారీ, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సారీ. పులి అలబోతుంది. 4000 ఇచ్చి కొన్నాను అనమాట బ్లాక్ మార్కెట్. ఫస్ట్ టికెట్ నాదే. ఈ ఎంట్రన్స్ సీట్ ఇదిగోండి, ఇదే కొన్నాను. ఇదే నాది 14 ఫస్ట్ సీట్ అనమాట. మనం దగ్గరుండి చూడొచ్చు మొత్తం అంతానా. చాలా హ్యాపీగా ఉంది నిజంగానే. చిన్నప్పుడు చూసామని టీవీలోని, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మామూలుగా ఉంటుంది. చూసుకుంటే సెక్యూరిటీ కట్టు దిట్టంగా ఉంటుందండి. మామూలుగా ఉంటుంది అనమాట. రింగుకి మామూలుగా అసలు చాలా టైట్ ఉంటుంది. నతాలియాకి టికెట్ దొరకలేదు. నేనైతే బ్లాక్ మార్కెట్లో సింగిల్ ఫ్రంట్ సీట్ కొనుక్కున్నాను. చాలా డబ్బులు. అమ్మాయి ఎక్కడో ఉంది. ఈ ఫైటింగ్కి ప్లేయర్స్ అందరూ వస్తున్నారు ఒక్కొక్కరును. వాళ్ళ ఇంట్రడక్షన్ అనమాట. WWE తెర వెనకతలు ఎలా జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను. పూర్తిగా చూడండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. మీకు మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. నా ఫేస్ ఎక్కువ చూపించను. ఎంజాయ్ చేయండి. నిజంగా ప్రపంచాన్ని ఉర్రూతలొగించిందండి WWF అంటే వరల్డ్ రెజ్లింగ్ ఫైటింగ్. అది చాలామందికి ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారని చెప్పి WWE అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టారు. వీటి వల్ల కొంచెం ఇంజూరీస్ అయినా కూడా ఎక్కడ కూడా దెబ్బలు తగలవు ఏంటండి. అంత పైనుంచి చూడండి. అసలు మామూలు కళ్ళు అదిగో ఆ పైనుంచి ఎవడైనా దూకితే బతుకుంటాడా? అదిగో అయిపోయిందండి ఫస్ట్ మ్యాచ్. అదిగోండి బాంబులు కాల్చారు. అదిగోండి నతాలియా అక్కడ ఉంది. 4 గంటల మ్యాచ్ అండి. మీకు నేను అంతా చూపించడం అవ్వదనమాట. అంటే డ్రామా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండో మ్యాచ్లో ప్లేయర్స్ వీళ్ళంతా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు కత్తిలాగా. ఈ మ్యాచ్ సిరీస్ చాలా బాగుంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. అడ్వెంచరస్ ఎక్కువ ఉంటుంది ఈ సిరీస్. చాలా యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అదిగోండి ఆయన అయితే కొండదోర అంటే ఇక్కడ మయాల నుంచి కొండదోర ఆయన. Extravagante campeón de empresa el seminarista de los ojos blancos, అసలు ఈ ఫైటింగ్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఇద్దరు వచ్చారు, కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు అనమాట. ఇటు ముగ్గురు అటు ముగ్గురు, వీళ్ళ టీము వాళ్ళ టీము కొట్టు. తర్వాత నలుగురు, తర్వాత గుంపు వచ్చి కొట్టుకొని ఇష్టసారంగా బదలు కొట్టుకొని వెళ్ళిపోతారు. దీని తర్వాత అమ్మాయిలది చాలా బాగుంటుంది.
అంటే ఎగిరి పడిపోతున్నారు. అదిగో 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 కొట్టేసుకుంటున్నారు. అమ్మ అదిగో 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 కొట్టేసుకుంటారు. ఎంత ఎగిరి దూకితే దెబ్బలు తగలవండి అదో అంటారు కానీ తగులుతాయి ఎంత తగలు. మనం ఇంట్లో అందుకే ట్రై చేయొద్దు అంటాను. ఎవరు ట్రై చేయకండి, చాలా డేంజరస్. ఎవరు ట్రై చేయకండి. బయటకు వచ్చి కొట్టించు. నా కళ్ళ ముందు 8 మందికి కొట్టుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం అవ్వట్లేదు. మొత్తం ఈ ఫైటింగ్లో ఇది నా ఫేవరెట్ షాట్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. చాలా దొరికి ఇలాంటివి. ఈ షాట్ కూడా చాలా ఎంజాయ్ చేశానండి. చాలా చెప్పాను కదా, చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మీరు టీవీలో చూస్తే వేరేలా ఉంటుంది. ఇదే ఫైటింగ్ మీకు ఇది ఇక్కడ ఏంటంటే కెమెరామ్యాన్లు, యాంకర్లు, సెక్యూరిటీ గార్డులు, సపోర్టర్లు, డాక్టర్లు, అదిగో అలాగ ఉంటుంది. మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనం ఎలాగుంటుంది, భలేగా ఉంటుంది, సినిమాలాగా ఉంటుంది క్రికెట్ మ్యాచ్. కానీ లైవ్లో చూసినోడికి ఇదే అదొకలా ఉందండి. అలాగే ఉంటుంది నాకు కూడా. ఇదే నేను టీవీలో చూసినట్లు లేదు అంటే అలాగే ఉంది కొంచెం, కాకపోతే వేరేగా ఉంది. టీవీలో హంగు హార్బాటాలు, మ్యూజిక్లు, ఎడిటింగ్లు కొడతారు, ఇక్కడ అలా లేదు. ఈ షాట్ బాగుంది కదా, అటు షాట్. ఇది కూడా బాగుంది, అలా కొట్టడం. అయిపోయింది, వీళ్ళు బ్యాచ్ గెలిచేశారనమాట అందరూ. అంటే వీళ్ళ టీం ఉంది కదా, ఇటు సైడ్ టీం అందరూ గెలిచేసాక అనౌన్స్ చేసేసారు గెలిచేశారని. గెలిచేశాక ఏమవుతుందంటే బాంబులు అవి పేల్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు లోపలికి. వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకో కొత్త టీం వస్తుంది. కొత్త టీం వచ్చి అమ్మాయిలు డ్యాన్స్ వేస్తారు. యాంకర్ వచ్చి చెప్తారు ఎవరు వస్తున్నారు ఏంటి. ఇప్పుడు అమ్మాయిలది అనమాట, అమ్మాయిలది. బాంబులు ఉండదు. అబ్బాబ్బా ఈ అమ్మాయి నాకు ఫేవరెట్, అందగత్తి. మిగతా మా అమ్మాయిలు అందరూ కొట్టేసుకుంటారు. 6 అమ్మాయిలు చూడండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అబ్బా సూపర్, చాలా సూపర్ అంటే సూపర్, మామూలుగా ఉండదు. ఆటగాళ్ళు గెట్టండి. La campeona nacional femenil. Ella es la flamante campeona mundial femenil. Dentro de las Amazonas del Consejo Mundial. Campeona del Consejo Mundial. Señoras y señores, aparece la campeona de parejas. Ella es la campeona universal. ఆడంగులే కదా ఏం ఆడతారులే అనుకుంటే చెదగొట్టేస్తారండి ఒక్కొక్కరు. అసలు మొగోళ్ళది ఏముంది, అదిగో అదిగో అదిగో. అసలు అమ్మాయిలు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ జంపింగ్లు, జింపింగ్లు, జాంకింగ్లు, అయ్యయ్యయ్య బా హైలైట్ అమ్మా. నిజంగా నా కళ్ళు పండగ. అక్కడ ఉన్నోడికి ఆనందం వేరు, అక్కడుండి చూసినోడు అబ్బా ఎంజాయ్. అదిగో 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 చదువు నా కళ్ళ ముందు, అదిగో నా కళ్ళ అమ్మ కొట్టికే, అమ్మ కొట్టికే.
దెబ్బ తగిలింది. ఈ 6 గుంటల్లోని ఏ గుంటను చేసుకున్నా చాలా మా జీవితం ఆగమైపోయాడు అనుకో. అదిగో మొగరాయిలాగా వచ్చి చెదగొట్టేస్తుంది. ఇదైతే మరీని నాకు ఎంత ఇష్టమో, కానీ అసలు అమ్మో రాక్షసులా కొట్టేస్తుంది అందరినీ. అమ్మో 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 నిజంగానా మా మొగురికి మొగరాయిలాగా ఎలాగుంటే ఎలాగమ్మా మీరు? భయం అమ్మమ్మమ్మమ్మ కుటికే కుటికే కుటికే. నాకు ఇష్టమైన టీమే గెలిచిందండి, వీళ్ళే గెలిచారు. అది అయిపోయినా బాంబులు కాల్చారనమాట. బాంబులు కాల్చేసి తారాజవ్వులు అవి వెలిగించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ చీర్ గర్ల్స్ అంటారు కదా, వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేస్తారు. తర్వాత ఈ యాంకర్ వచ్చి ప్లేయర్స్ని అనౌన్స్ చేశారు. వీళ్ళు కొత్త బ్యాచ్ అనమాట. ముసుగు వీరులు, ఇందులోనేటి పులిరాయుడు, తర్వాత సింహం రాయుడు, చాలా రాయుళ్ళు ఉన్నారట. చాలా వెరైటీగా ఉన్నారు వీళ్ళంతా. వచ్చి ప్లేయర్స్ అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చప్పట్లు కొట్టుకొని, సెక్యూరిటీ వెళ్ళనివ్వట్లేదు, దగ్గరికి వెళ్తే వీడియోలు తీయనివ్వట్లేదు. కానీ అలాగైనా బాగుంది, మూమెంట్ అయితే బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం అంతా. మధ్యలో వచ్చి మనల్ని రెచ్చగొడతారు, ప్రజలను రెచ్చగొడతారు, ఆడియన్స్ని రెచ్చగొడతారు, నానా మాటలు అంటారు. మనం రెచ్చిపోతాం కదా, అలాగే అనమాట. అంటే జనాల్ని అంటే మసాలా అండి, ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మసాలా గట్టిగా వేస్తారు. జై బాలయ్య అది వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట. అమ్మో అమ్మో
ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ WWE ఫైటింగ్. వీళ్ళు బాగా గెలిచారు, బాగా చేశారు, యాక్షన్ బాగా చేశారు. ఆ తర్వాత గుంపు బ్యాచ్ వచ్చింది, 10 మంది కొట్టుకున్నారు. చాలా రచ్చ అయిపోయింది అనమాట. రికార్డ్ చేయడం అవ్వలేదు, నా బ్యాటరీ కూడా అయిపోయింది అప్పటికి, చూసుకోలేదు. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదిగోండి ఆ విధంగా కొట్టేసుకుంటున్నారు అనమాట. నేను కూడా ఈ ప్రపంచ యాత్రలో నాన్ వేసినా కూడా థాయిలాండ్ ఫైటర్స్ని చెదగొట్టాను. థాయిలాండ్ ఫైటర్స్ని తెలుగు ఢిల్లీ చెదగొట్టాడు. అది చివరాకర్లో పెట్టాను, చూడండి. మీకు చాలా నచ్చుతుంది, చాలా బాగా ఉంటుంది, చూడండి. ఓకే, చాలా బాగుందండి. చాలా బాగుందండి, సూపర్ ఉంది, చాలా నచ్చింది. ఏనా ఇండియా పెద్ద స్టార్ అయినా చాలా బాగుందండి. నాతో ముచ్చి డ్రామా చాలా డ్రామా అండి, చాలా బాగుంది. నేను థాయిలాండ్ బ్యాంకాక్లో కూడా చేశాను. తెలుగోడు ప్రపంచ యాత్రికుడు WWE చేశారు. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో వస్తాను, అది చూడండి, చాలా బాగుంటుంది. బాయ్, చౌ.